రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. బలూచిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ చేజారిపోయిందా? ఎందుకంటే పాకిస్తాన్లో మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాకిస్తాన్ చట్టసభలో నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ మనము వాళ్ళు అన్న భాషను ఉపయోగిస్తున్నారు. బలూచ్ ప్రజలను గురించి మాట్లాడుతూ వాళ్ళు అన్నారు. ఇటు పాకిస్తాన్లోని పంజాబీల గురించి మాట్లాడుతూ మనము అన్నారు. మనము వాళ్ళు, హమ్ ఔర్ వో. ఈ భాషను ఎప్పుడైతే మాట్లాడటం మొదలుపెట్టారో దీని అర్థం ఏంటంటే బలూచిస్తాన్ వేరు కాబోతోందన్నటువంటి అనుమానము ఇప్పుడు పాకిస్తానీ ప్రభుత్వానికి, పాకిస్తానీ సైన్యానికి కూడా కలుగుతున్నట్టు. ఎందుకంటే 1971లో ఎన్నికల ఫలితాల్లో నేటి బంగ్లాదేశ్, నాటి తూర్పు పాకిస్తాన్లో అవామీ లీగ్ ఘన విజయం సాధించిన తర్వాత పాకిస్తానీ పత్రికల్లో హెడ్లైన్స్ వచ్చినాయి. యహా హమ్ వహా వో, అంటే ఇక్కడ మేము అక్కడ వాళ్ళు అన్నటువంటి హెడ్లైన్స్ వచ్చాయి. ఆ హెడ్లైన్ వచ్చినటువంటి కొద్ది రోజులకే బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ వేరైపోయింది, బంగ్లాదేశ్గా అవతరించింది. కాబట్టి మీరు మేము, వాళ్ళు మేము అన్న భాష 1971 తర్వాత మొట్టమొదటిసారి పాకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించటము దేనికి చిహ్నం అంటే బంగ్లాదేశ్లో ఏ రకంగానైతే చేతులు నీళ్ళు వదిలేసుకున్నారో అక్కడి ప్రజలపైన చెప్పలేనన్ని అత్యాచారాలు చేసి వాళ్ళు తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించేలా చేసుకున్నారో అలాగే బలూచిస్తాన్లో కూడా జరుగుతోంది. బలూచ్ ప్రజలు ఇప్పుడు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ని కూడా దాటిపోయారు. దానికి తాజా ఉదాహరణ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి 1 నిమిషం 10 సెకండ్ల వీడియో ఒకటి జారీ అయింది. ఆ 1 minute 10 second వీడియోలో పట్టుబడ్డటువంటి 7 పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్ని విత్ దేర్ యూనిఫామ్, విత్ దేర్ ఐడెంటిటీ కార్డ్స్, వాటితోటి వాళ్ళు నిలబడి వాళ్ళు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని పాకిస్తానీ సైనికులైనటువంటి మమ్మల్ని ఈ బలూచ్ వీరులు బందీలుగా తీసుకున్నారు, మమ్మల్ని కాపాడండి, ఇది నా ఐడెంటిటీ కార్డ్, ఇది నా అడ్రస్, ఇది నా పేరు అని చెప్పి వీడియో 1 minute 10 second వీడియో వచ్చింది. అంటే పాకిస్తానీ ఆర్మీ బలూచిస్తాన్లో పోరాడటం కాదు, బందీలైపోతున్నారు. అలా బందీలైనటువంటి వాళ్ళ 2 పేర్లు అయితే ఖచ్చితంగా తెలిసాయి. ఒకటి పేరు జమీల్, ఇంకొకటి పేరు షమ్స్ తబ్రేజ్. వీళ్ళిద్దరిలో 7 రోజుల లోపల తమ డిమాండ్లను అంగీకరించి బందీలుగా ఉన్నటువంటి బలూచ్ వీరుల్ని కనుక విడుదల చేయకపోతే వీళ్ళని చంపేస్తామని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంకొక ప్రకటన కూడా 2 రోజుల క్రితం చేసింది. అదేంటంటే వాళ్ళ దగ్గర 5,000 డ్రోన్స్ ఉన్నాయి. ఆ డ్రోన్స్ని జాగ్రత్తగా గమనిస్తే చాలా ఆధునికమైనటువంటి డ్రోన్స్ కావు, కానీ పాకిస్తానీ ఆర్మీకి చాలా భారీ నష్టం చేయగలిగేటటువంటి డ్రోన్స్. ఎందుకంటే పాకిస్తాన్కి అంతర్గతంగా డ్రోన్లను అడ్డుకునేటటువంటి టెక్నాలజీ లేదు. భారత సరిహద్దులో యాంటీ డ్రోన్ టెక్నాలజీని అది మోహరించి ఉంచింది. కాబట్టి బలూచిస్తాన్ చాలా సువిశాలమైనటువంటి ప్రాంతము. అక్కడ దాడులు జరిగితే భయంకరమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. గగనతలం నుంచి దాడులు జరుగుతాయి. ఇప్పటి వరకు ఆపరేషన్ హెరాఫ్ 2.0 పేరిట ఏదైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తోందో, హెరాఫ్ అంటే వాస్తవానికి చీకటి తుఫాన్ అని అర్థం. అంటే ఎలా కమ్ముకొచ్చి దాడి చేస్తారో మేము చెప్పము, భయంకరమైనటువంటి నష్టం మీకు కలగజేస్తామన్న అర్థం వచ్చేటటువంటి ఆపరేషన్ హెరాఫ్. 2024లో ఆపరేషన్ హెరాఫ్ 1.0 జరిగింది. ఇప్పుడు 2026లో 25-26లో ఈ ఆపరేషన్ హెరాఫ్ 2.0 బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తోంది. వాళ్ళు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారము ఇప్పటి వరకు 1184 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేసేశారు. బలూచిస్తాన్లో ఎంతో కొంత పాకిస్తాన్ అనుకూల నాయకుడిగా పేరున్నటువంటి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి అఖ్తర్ మెంగల్, అతని పేరు అఖ్తర్ మెంగల్. ఈ అఖ్తర్ మెంగల్ ఇటీవల ఒక ప్రసంగం చేశారు 2-3 రోజుల క్రితం. దానిలో బలూచిస్తాన్
ఇక పాకిస్తాన్లో ఉండడం కష్టము అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా నిక్కచ్చిగా 22 నిమిషాల ప్రసంగం అది. ఆ ప్రసంగంలో ఆయన చెప్పేశారు. ఆయన 17 నెలల క్రితమే రాజీనామా చేశారు. 2 రోజుల క్రితం ఆయన రాజీనామాని ఆమోదించారు. ఆమోదించగానే ఆయన 22 మినిట్స్ వీడియో బయటకు వచ్చింది. అంటే బలూచ్ ప్రజలు ఇప్పుడు పూర్తిగా పాకిస్తాన్ని నమ్మడం మానేశారు, పాకిస్తానీ సైన్యాన్ని విశ్వసించడం మానేశారు, పాకిస్తానీ ఆస్తుల పైన, వాళ్ళ మిలిటరీ బేసెస్ పైన, వాళ్ళ ఇంటెలిజెన్స్ సెటప్స్ పైన, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పైన, వాటన్నిటిపైన కూడాను దాడులు చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. బలూచ్ ప్రజలు పాకిస్తాన్ని నమ్మకపోవడానికి కారణం ఉంది. కారణం ఏంటంటే 1947లో బలూచిస్తాన్ అప్పుడు ఒక రాజు పరిపాలనలో ఉండేది. ఖాన్ ఆఫ్ కలాత్ అనేవారు ఆయన్ని. ఆ ఖాన్ ఆఫ్ కలాత్ తోటి పాకిస్తాన్ ప్రభుత్వము స్టాండ్ స్టిల్ ఒప్పందం, అంటే యథాతథ ఒప్పందం చేసుకుని, మీ పైన మేము సైనిక దాడి చేసేది లేదు, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఫైనాన్స్, డిఫెన్స్, టెలికమ్యూనికేషన్స్ వంటి 3 ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇటువంటి 3-4 రంగాల మీద మినహాయించి మిగతా అన్నింటిలో మీకు స్వతంత్రం ఉంటుందని ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్నటువంటి కొద్ది నెలల్లోనే పాకిస్తానీ సైన్యం బలూచిస్తాన్ లోపలికి వెళ్ళి మొత్తం బలూచిస్తాన్ని ఆక్రమించుకుంది. ఇది మొట్టమొదటి విశ్వాస ఘాతకానికి పాకిస్తాన్ పాల్పడ్డట్టయింది, మొట్టమొదటి నమ్మక ద్రోహం. ఆ తర్వాత 1950లో బలూచిస్తాన్తో పాటు ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్ని, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, అప్పట్లో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్, సింధ్, అదేవిధంగా పంజాబ్, ఈ 4టిని సింగిల్ యూనిట్గా, అంటే రాష్ట్రాలు లేవు, దేశమంతా తూర్పు పాకిస్తాన్ ఒక యూనిట్, పశ్చిమ పాకిస్తాన్ ఒక యూనిట్ అనేటటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. దానివల్ల బలూచులకు 2వ నమ్మక ద్రోహం జరిగింది. ఆ తరువాత 1958 ప్రాంతంలో బలూచ్ నాయకుడైనటువంటి నవాబ్ నవరోజ్ ఖాన్ సాహెబ్ ఆయన సైనిక తిరుగుబాటు చేశారు. బలూచ్ ప్రజల్ని పోగు చేసుకుని, ఆయుధాలని తీసుకుని పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు ఆయన దగ్గరికి రాయబారుల్ని పంపారు. ఖురాన్ మీద ఒట్టు వేసి మీతోటి చర్చలు జరుపుతాము, మీ పైన దాడులు చేయమని మాట ఇచ్చి ప్రతినిధులు ఎవరినైతే పంపించారో వాళ్ళు ఖురాన్ ప్రతుల్ని ఈ రకంగా చూపిస్తూ పైకెక్కి వాళ్ళని ఆ నవాబ్ నవరోజ్ ఖాన్ని కిందకి తీసుకొచ్చిన తర్వాత ఆయన సహచరులందరినీ ఉరి తీశారు. నవాబ్ నవరోజ్ ఖాన్ని జైల్లోనే మగ్గి చనిపోయేలా చేశారు. ఇది 3వ నమ్మక ద్రోహం. 2002లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ప్రకటించింది. దీనిలో బలూచిస్తాన్ ప్రజలతోటి ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండా సేకరణ కూడా ప్రారంభమైంది. సైన్యం బలవంతంగా గ్వాదర్ని తన కబ్జాలోకి తీసుకుంది. దీనితో బలూచ్ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇది 4వ నమ్మక ద్రోహం. 2006లో గతంలో పాకిస్తాన్కి రక్షణ మంత్రిగా పనిచేసినటువంటి, అనేక రాష్ట్రాల్లో గవర్నర్గా పనిచేసినటువంటి నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తి, 80 సంవత్సరాల నాయకుడు, ఆయన చెప్పపెట్టకుండా వైమానిక దాడులు చేసి ఆయనను చంపేశారు. దీంతో బలూచ్ ప్రజలకు పాకిస్తాన్ ఇచ్చే వాగ్దానాల మీద నమ్మకం లేని పరిస్థితి వచ్చింది. అందుకనే పాకిస్తాన్ ఏ వాగ్దానం ఇచ్చినా కూడా బలూచ్ ప్రజలు నమ్మటం లేదు. బలూచ్ ప్రజల, ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీలో మానవ బాంబులు, ఆత్మాహుతి దాడులు చేసేటటువంటి వాళ్ళు, మహిళలు ఆయుధాలు చేపట్టడము, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీని కొత్తగా ప్రారంభించి పాకిస్తాన్ సైన్యం పైన భారీ నష్టం చేయటము, అదేవిధంగా పాకిస్తానీ సైనికుల్ని కిడ్నాప్ చేయటం, బందీలుగా పట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్ మంత్రులు చట్టసభల్లో వాళ్ళు మేము అన్నటువంటి భాష మాట్లాడుతున్నారు. కలిపేటటువంటి, పాకిస్తాన్ని కలిపి ఉంచేటటువంటి ఏర్పాటు వాళ్ళు చేయటం లేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీతో చర్చలు జరిపేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయటం లేదు. కిడ్నాపులు ఇది మొదటిసారి కాదు. 2013లో 2 కిడ్నాప్ చేశారు. పాకిస్తాన్ షరతులకు ఒప్పుకోకపోవడంతో వాళ్ళని చంపారు. 2015లో కూడా అలాగే జరిగింది. 2025లో పాకిస్తాన్ రహస్య చర్చలు జరిపి కొంతమంది సైనికుల్ని విడుదల చేయించుకుంది. కాబట్టి పాకిస్తాన్కి కష్టకాలం వచ్చింది. రానున్న రోజుల్లో
బలూచిస్తాన్ పాకిస్తాన్ చేతుల్లో ఉండే లక్షణాలు కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.